వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వరాజ్ పిగ్ ఫార్మ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వరాజ్ పిగ్ ఫార్మ్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు చూసిన వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు మనం తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అని అంటే, ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ కానీ, షీప్ ఫామ్ కానీ, పిగ్ ఫామ్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు పర్మిషన్ ఉండాలా వద్దా, పర్మిషన్ తీసుకుంటే గ్రామానికి ఎంత దూరంలో ఉండాలి అనే డౌట్స్ తోటి కొంతమంది కాల్ చేయడం జరుగుతుంది, మరియు వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది. వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మనం కొత్తగా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పర్మిషన్ అవసరము. లోనుకు వెళ్ళినప్పుడు మనకు కరెంట్ రావాలన్నా, కరెంటు వాళ్ళు మనకు ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయాలన్నా కూడా మనకు పర్మిషన్ అవసరం. కాబట్టి మనం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఈ మనకు ఫామ్ కూడా పిగ్ ఫామ్ అయితే మనకు విలేజ్కి వచ్చేసి 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. పిగ్ ఫామ్ అయితే మామూలుగా ఇక మనకు బర్రెలు గొర్రెలు అయితే అది ఎంత దూరం ఉన్నా దానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏం లేదు. ఓన్లీ పిగ్ ఫామ్కి అయితే మాత్రం 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి విలేజ్ నుండి. ఇంకొకటి, మనము పర్మిషన్ ఎలా అంటే మన ల్యాండ్ ఉంటుంది కదా, అగ్రికల్చర్గా ఉన్న ల్యాండ్ని మనం ఎంత ఎకరాలలో మనం ఫామ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం, ఆ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఏరియాని మనం ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో, మనము తెలంగాణ వారైతే ఎంఆర్ఓ ఆఫీస్లో మనము కన్వెన్షన్ చేసుకోవాలి. మనకి ఎన్ని గుంటలల్లో మనం ఫామ్ కట్టుకున్నామో ఆ ల్యాండ్ని అగ్రికల్చర్ నుండి కన్వెన్షన్కు మార్చుకున్న తర్వాత ఆ మార్చిన పేపరు అదొకటి, ప్లస్ ఇంకోటి మన ల్యాండ్ పేపర్, పాస్బుక్, మన ఆధార్ కార్డు, ఇవన్నీ తీసుకెళ్ళి మనం బ్లూ ప్రింట్ వేయించాలి. మనం షెడ్ ఎంత కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఎంత ఏరియాలో. ఇంకొక విషయం ఏంటి అంటే, మనము షెడ్ కన్స్ట్రక్షన్ చేసేది 299 గజాల లోపు, 299 గజాలు ఉంటే మాత్రం గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇస్తుంది. మనకు 300 గజాలు అయిందనుకోండి, మళ్ళీ డిటిపిసి లేఅవుట్కి వెళ్ళాలి. అది అంత పెద్ద ప్రాబ్లం. కాబట్టి మనం చిన్న షెడ్ ఒకటి 299 గజాలల్లా కన్స్ట్రక్షన్ చేసుకొని మ్యాప్ బ్లూ ప్రింట్ వేయించుకొని, ఆ బ్లూ ప్రింట్ మన ఆధార్ కార్డు, కన్వెన్షన్ లెటరు, ఇవి మనం ఆన్లైన్లో అప్లై చేస్తే గ్రామ పంచాయతీ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. మన గ్రామ పంచాయతీ వెబ్సైట్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేసేసి గ్రామ పంచాయతీలో మనకు గ్రామ పంచాయతీలో మనం ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది గ్రామ పంచాయతీలో వస్తుంది. మేజర్గా ఏంటి అంటే, మనం షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్న లేబర్ రూమ్ ఉంటుంది చూడండి, ఆ లేబర్ రూమ్కి ఎవ్రీ ఇయర్ మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మన ఫామ్కి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఏముండదు. పక్కన ఉన్న రూమ్కు, లేబర్ రూమ్కు మాత్రమే మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇలా అప్లై చేసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ అప్రూవల్ ఇస్తుంది. అప్రూవల్ కాపీ తీసుకొని మనం బ్యాంకుకు ఎన్ఎల్ఎం లోన్ కానీ ఎలాంటి లోన్ అయినా మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్గా ఉంటాం. మరియు దీంతో పాటు మనకు కరెంట్ మీటర్ కూడా వస్తుంది. ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.